భారతదేశం చివరి అంచున నిలబడి ఒక పక్క నిశ్శబ్దంగా చూస్తున్న హిందూ మహాసముద్రం, మరో పక్క ఉరకలు వేస్తూ వీళ్ళూరుతున్న బంగాళాఖాతాన్ని చూస్తున్నప్పుడు ఈ ప్రాంతం ప్రకృతి కలిపిన ఒక అద్భుత ప్రపంచంలా కనిపిస్తుంది. రామసేతుకు సాక్షిగా నిలిచే ఈ ప్రదేశమే ధనుష్కోడి. ఎగిసిపడే అలల మధ్య నిర్మించిన ఈ పంబన్ బ్రిడ్జికి 100 సంవత్సరాలకు పైగానే చరిత్ర ఉంది. ఈ బ్రిడ్జి చుట్టుపక్కల ఉన్న సముద్రం చాలా అద్భుతంగా ఉంటుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన రామనాథస్వామి ఆలయంలోని అంతులేని స్తంభాలను చూస్తున్నప్పుడు ఆప్టికల్ ఇల్యూజన్ అనే మాయలో పడిపోతాం. ఇక్కడ సముద్రం మధ్యలో కూడా తీయని నీరు పుడుతుంది. నీటిలో తేలియాడే రాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అన్నింటికంటే గొప్ప విషయం ఏంటంటే అబ్దుల్ కలాం గారు లాంటి గొప్ప దేశభక్తి కలిగిన శాస్త్రవేత్త ఈ ప్రాంతంలో పుట్టి పెరగడం అనేది ఈ ప్రాంత విశిష్టతను మరింత గొప్పగా మారుస్తుంది. ప్రకృతి, పురాణం, అద్భుతం ఇవన్నీ కలగలిసిన చారిత్రక పట్టణమే రామేశ్వరం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోని తమిళనాడులో ఉన్న రామేశ్వరం అయితే చూపించబోతున్నాను. నేను కన్యాకుమారిని కవర్ చేసుకొని రామేశ్వరం అయితే వస్తున్నాను. వచ్చే దారిలోనే ఫస్ట్ మనకి పంబన్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఇక్కడ లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. రామేశ్వరం నుంచే పంబన్ బ్రిడ్జ్కి వెళ్తున్న ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇక్కడ జాలార్ వాళ్ళ హౌసెస్ ఉంటాయి. అక్కడి నుంచి జస్ట్ లోపలికి వస్తేనే ఈ లొకేషన్ కనిపిస్తుందండి. సూపర్ ఉంది ఇక్కడ లొకేషన్ మాత్రం. నిజంగా గ్రీన్ కలర్ బ్లూ వాటర్స్, మొత్తం బోటింగ్లు అన్నీ సూపర్ పెట్టారు. ఫిషింగ్ బోట్స్ అన్నీ. ఇక్కడ ఏంటంటే ఫోటోగ్రఫీ చేసుకునే వాళ్ళకి మంచిగా వస్తుందండి. మార్నింగ్ టైం రండి, సన్సెట్ టైం, సన్ రైజ్ టైంలో వస్తే మీకు చాలా బాగా ఉంటుంది. అలాగే సన్సెట్ టైంలో వచ్చినా మీకు సూర్యుడు అటుపక్క ఉంటారు కదా, ఈ లైటింగ్ మొత్తం ఇటు సూపర్ కనిపిస్తుంది. విండ్ అయితే మామూలుగా లేదండి, అసలు మాటలు వినిపిస్తున్నాలే కూడా తెలియదు నాకు. బట్ వాటర్స్ అయితే గ్రీన్ కలర్లో ఎక్సలెంట్ కనిపిస్తుందండి. హిందూ మహాసముద్రం, ఇంకో పక్కేమో బంగాళాఖాతం. దాని నుంచి దీనికి వెళ్ళడానికి ఆ బ్రిడ్జ్ వెనకాల పంబన్ బ్రిడ్జ్ బాగుందండి. ప్రస్తుతానికి అయితే పెద్ద పెద్ద షిప్లు ఏమి రాలేదు కాబట్టి గేట్లు ఓపెన్ అవ్వలేదు. కొంతసేపు వెయిట్ చేస్తాను, ఏమైనా షిప్ వస్తే గేట్లు ఓపెన్ అయితే ఏమైనా డ్రోన్ షాట్లు దొరుకుతుంది, లేకపోతే కష్టమే. ట్రైన్స్ కూడా చాలా రేర్ అండి ఇక్కడికి వచ్చి వెళ్ళి ట్రైన్స్ కూడా. అవి వచ్చినా ఏమైనా మనకు ఫుటేజ్ దొరుకుతుంది. బట్ ఇవైతే చూద్దాం. 1914లో ప్రారంభమైన ఈ పంబన్ రైల్వే బ్రిడ్జ్ అప్పటి బ్రిటిష్ కాలం నాటి ఇంజనీరింగ్కి ఒక గొప్ప ఉదాహరణ. దాదాపు 2 కిలోమీటర్ల పొడవుతో సముద్రం మధ్యలో నిర్మించిన ఈ వంతెన ఎన్నో సంవత్సరాల పాటు భారతదేశంలోనే లాంగెస్ట్ సీ బ్రిడ్జ్గా నిలిచింది. ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ మధ్య భాగం ఓపెన్ అయ్యే విధంగా డిజైన్ చేయబడింది. దీనిని స్కర్జర్ రోలింగ్ లిఫ్ట్ బ్రిడ్జ్ అని అంటారు. పెద్ద నౌకలు వెళ్లాల్సి వచ్చినప్పుడు బ్రిడ్జ్ మధ్య భాగం పైకి లేచి ఓపెన్ అయ్యే విధంగా డిజైన్ చేయబడింది. అప్పటి టెక్నాలజీతో ఇది నిర్మించడం నిజంగా ఆశ్చర్యమే. ఈ బ్రిడ్జికి సంబంధించిన మరొక ఆసక్తికర విషయం ఏంటంటే 1964లో వచ్చిన భారీ తుఫాన్. ఆ సైక్లోన్ తమిళనాడు చరిత్రలోనే అత్యంత ప్రమాదకర తుఫానులో ఒకటి. ధనుష్కోడి పట్టణం పూర్తిగా నాశనం అయింది. పంబన్ బ్రిడ్జ్ కూడా తీవ్రంగా దెబ్బతింది. ఒక ట్రైన్ కూడా ఈ సముద్ర అలల్లో కొట్టుకుపోయిందని చెబుతూ ఉంటారు. అయినప్పటికీ భారతీయ ఇంజనీర్లు తక్కువ సమయంలోనే ఈ బ్రిడ్జిని తిరిగి పునర్నిర్మించారు. అప్పటి నుండి ఇది రెసిలియన్స్కి ఒక సింబల్గా నిలిచింది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే పంబన్ ప్రాంతంలో సముద్ర ప్రవాహాలు చాలా వేగంగా ఉంటాయి. అందుకే ఈ బ్రిడ్జ్ నిర్మాణం సమయంలో ఇంజనీర్లు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. అప్పటి కాలంలో మోడర్న్ మెషినరీ లేకపోయినా ఈ భారీ నిర్మాణాన్ని పూర్తి చేయడం ఒక గొప్ప విషయమే. ప్రస్తుతం పాత బ్రిడ్జికి పక్కనే వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ని కూడా నిర్మించారు. ఇది మరింత మోడర్న్ టెక్నాలజీతో రూపొందించబడింది. పెద్ద షిప్స్ వెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ మొత్తం వర్టికల్గా పైకి లేస్తుంది. దీంతో పంబన్ బ్రిడ్జ్ మరోసారి భారతీయ ఇంజనీరింగ్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఈ ప్రాంతంలోని సముద్ర రంగు కొన్ని సమయాల్లో లైట్ బ్లూ నుండి డార్క్ గ్రీన్ వరకు మారుతూ ఉంటుంది. పంబన్ బ్రిడ్జ్ పక్కనే రోడ్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. అక్కడ నుండి ట్రైన్ బ్రిడ్జ్ వ్యూ చూడటం కూడా ఒక పాపులర్ ఎక్స్పీరియన్స్. అక్కడ నుండి సన్సెట్ చూడడానికి ధనుష్కోడికి వెళ్తున్నా. ఇక్కడ 10-15 కిలోమీటర్ల రోడ్ స్ట్రైట్గా ఉండి ఒక నేరో శాండ్ స్ట్రిప్లా కనిపిస్తుంది. మనందరికీ తెలిసిన కథల ప్రకారం శ్రీరాముడు ఈ ప్రాంతం నుండే రామసేతుని నిర్మించి లంకకు వెళ్ళాడని విశ్వాసం. ఆ సేతు యొక్క ఆనవాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇంతవరకు చూసారంటే వీడియోలో మీకు కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్, సబ్స్క్రైబ్ చేసి హైప్ను కొన్ని పాయింట్స్ ఇవ్వడం వల్ల ఇటువంటి కంటెంట్ కొత్త వాళ్ళకి రీచ్ అవుతూ ఉంటుంది. ఛానల్ కూడా చాలా యూజ్ అవుతుంది. సన్సెట్ అయితే ఇక్కడ నుంచి చాలా ఎక్సలెంట్ కనిపిస్తుందండి. జస్ట్ దగ్గరలోనే ఉంది. ఆల్మోస్ట్ 5:30 అయిపోయింది.
కన్యాకుమారి తర్వాత లాస్ట్ ల్యాండ్ ఈ డైరెక్షన్లో. మనం శ్రీలంక దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇది కూడా లాస్ట్ ల్యాండ్ వస్తుంది. అక్కడ కన్యాకుమారిలో ఏంటంటే జస్ట్ అలా రౌండ్ తిరుగుతుంది కదా, రౌండ్ తిరిగి కొద్దిగా ముందుకు వస్తే ఇంకా అంటే 300 కిలోమీటర్స్ దగ్గరే దూరమే. బట్ ఇక్కడ కూడా సన్సెట్ చూడడం బాగా కనిపిస్తుంది. అది ఎన్నో ప్రదేశాలు మొత్తానికి ఆల్మోస్ట్ ఇప్పటికే 8,500 కిలోమీటర్లు తిరిగి ఇక్కడికి రీచ్ అయ్యాను. జియోగ్రఫికల్గా ఇది ఒక చాలా యూనిక్ ప్లేస్. ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు హిందూ మహాసముద్రం ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా కనిపిస్తుంది. భారతదేశంలోని మోస్ట్ సీనిక్ కోస్టల్ రోడ్స్లో ఇది ఒకటి. రోడ్డుకి రెండు వైపులా సముద్రం కనిపించడం వల్ల చాలామందికి ఇది ఫారెన్ ఐలాండ్లా కనిపిస్తుంది. సన్ రైజ్ మరియు సన్సెట్ సమయాల్లో అయితే ఈ ప్రాంతం మరింత మ్యాజికల్గా కనిపిస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ధనుష్కోడికి దగ్గరే అరికల్ మునాయ్ అనే చివరి ల్యాండ్ పాయింట్ ఉంటుంది. అక్కడ నుండి శ్రీలంక చాలా దగ్గరగా ఉంటుంది. క్లియర్ వెదర్ ఉన్నప్పుడు కొంతమంది ఫిషర్మెన్స్ చెప్పిన ప్రకారం శ్రీలంక వైపు లైట్స్ కూడా కనిపిస్తాయంట. ధనుష్కోడి భారతదేశంలోనే అత్యంత మిస్టీరియస్ మరియు భయానక అద్భుత ప్రదేశాల్లో ఒకటి. తమిళనాడులోని రామేశ్వరం చివరి భాగంలోనే ఈ ప్రాంతాన్ని చాలామంది గోస్ట్ టౌన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తూ ఉంటారు. ఒకప్పుడు జనాలతో కలకలడాన్ని ఈ పట్టణం ఈరోజు శిథిలాల మధ్య నిశ్శబ్దంగా నిలిచిపోయిన చరిత్రలా కనిపిస్తుంది. 1964 డిసెంబర్ 22 రాత్రి వచ్చిన సైక్లోన్ ఈ పట్టణ చరిత్రను పూర్తిగా మార్చేసింది. భారతదేశ చరిత్రలోని అత్యంత ప్రమాదకర తుఫాన్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ సైక్లోన్ ధనుష్కోడిని పూర్తిగా సముద్రంలో కలిపేసిందంట. గంటకు 250 కిలోమీటర్ల పైగా వేగంతో వచ్చిన గాలులు మరియు భారీ అలలు ఈ ఎంటర్ టౌన్నే డిస్ట్రాయ్ చేశాయి. యాక్చువల్లీ నిన్న సాయంత్రం వచ్చి మెయిన్ ధనుష్కోడి విజువల్స్ అన్ని నిన్న సాయంత్రం తీశానండి. యాక్చువల్లీ బట్ మళ్ళీ వచ్చాను. ఈ గోస్ట్ టౌన్ ఒకటి మిస్ అయిపోయిందని చెప్పేసి ఈవినింగ్ చీకటి పడిపోయింది. అలాగే మన కోదండరామ టెంపుల్ కూడా ఉంది ఇక్కడ, అది కూడా మిస్ అయిపోయింది నేను. సో అది ఇప్పుడు కవర్ చేసుకొని వెళ్తాం. ఇది హిందూ మహాసముద్రం. దీని కెరటాలు అసలు చాలా ప్రశాంతం. అసలు కెరటాలే రావడం చూడండి, చాలా స్లోగా వస్తుంది చూసారు కెరటాలు. ఇది హిందూ మహాసముద్రం స్లోగా ఉంటుంది, అలజడి ఏముంటుంది. అటు అంటే బే ఆఫ్ బెంగాల్, మామూలుగా తొలగూడ వస్తుంది అది. ధనుష్కోడి దగ్గరే కోదండరామర్ ఆలయం కూడా ఉంటుంది. రామాయణం ప్రకారం రావణుడి తమ్ముడు విభీషణుడు శ్రీరాముడి వద్ద శరణు కోరిన ప్రదేశం ఇదేనని చెబుతూ ఉంటారు. శ్రీరాముడు విభీషణుడికి లంకా రాజ్యాభిషేకం చేసిన ప్రదేశంగా కూడా ఈ ఆలయానికి ప్రాధాన్యం ఉంది. 1964లో వచ్చిన భారీ సైక్లోన్ సమయంలో ధనుష్కోడి మొత్తం నాశనం అయినప్పటికీ ఈ ఆలయం మాత్రం పెద్దగా దెబ్బతినలేదు. అందుకే చాలామంది దీనిని మిరాక్యులస్ టెంపుల్ అని అంటారు. ఒకప్పుడు ఈ ఆలయం పూర్తిగా సముద్రం చుట్టూ ఐసోలేటెడ్గా ఉండేది. ఇప్పుడు రోడ్ కనెక్టివిటీ వచ్చింది. తిరిగి రామేశ్వరం వెళ్ళేటప్పటికి చీకటి అయిపోయింది. దారిలోనే అబ్దుల్ కలాం గారి హౌస్ కూడా కనిపించింది. ఈ ఇంటిని ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. లోపలికి వెళ్ళి ఆయన మెడల్స్ని ఇంకా చాలా వస్తువులను చూడొచ్చు. పంబన్ బ్రిడ్జ్ దగ్గరే ఆయన మెమోరియల్ కూడా ఉంటుంది. ఇదేనండి ఏపీజే అబ్దుల్ కలాం గారి మెమోరియల్ ప్లేస్. ఆయన సమాధి కూడా లోపల ఉంటుంది. వర్క్ చేసిన రాకెట్ లాంచింగ్ ప్రోగ్రామ్స్, అలాగే మిజైల్ వర్క్స్ మొత్తం అన్నీ లోపల డిస్ప్లే చేశారండి. పిల్లలు తీసుకెళ్ళండి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఆయన గొప్పతనం. నిజంగా గ్రేట్ ట్రెజర్. వితౌట్ టికెట్ లోపలికి ఎంట్రీ చేస్తున్నారు. ఆయన చనిపోయేటప్పుడు జస్ట్ ఆయన బట్టలో అవి తప్పితే ఏం మిగలలేదు, అంతా దాన ధర్మాలు చేస్తాడు. నిజంగా గ్రేట్ సోల్ అండి, మన ఇండియన్ ట్రెజర్ అతను. సో ఒకసారి విజిట్ చేయండి. అక్కడికి దగ్గరలోనే విల్లుండే తీర్థం ఉంటుంది. ఇక్కడ సముద్రం మధ్యలో తీయని నీరు రావడం ఈ ప్రదేశం యొక్క అతిపెద్ద విశేషం. రామాయణం ప్రకారం సీతమ్మ వారికి దాహం వేయగా శ్రీరాముడు తన విల్లుతో నేలను గుచ్చి తీయని నీరుని వెలికి తీసాడని చెబుతారు. అందుకే దీనికి విల్ ప్లస్ విల్లుండి అని పేరు వచ్చిందని నమ్మకం. సముద్రం మధ్యలో ఉన్నప్పటికీ ఇక్కడ నీరు ఉప్పుగా కాకుండా తీయగా ఉండడం పెద్ద మిస్టరీగానే భావిస్తారు. చాలామంది భక్తులు ఈ నీటిని పవిత్రంగా భావించి తాగుతూ ఉంటారు. ఇక్కడ సముద్రం కూడా 2 వేరువేరు రంగుల్లో కనిపించడం చాలా అద్భుతం. ఇక చివరిగా రామేశ్వరం పేరుకు కారణమైన రామనాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఈ ఆలయాన్ని భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాల్లో ఒకటిగా భావిస్తారు. అలాగే 12 జ్యోతిర్లింగాల్లో కూడా ఒకటి. రామాయణం ప్రకారం రావణుని సంహరించిన తరువాత బ్రహ్మహత్య దోష నివారణ కోసం శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేశాడని చెబుతూ ఉంటారు. మొత్తం అంతా ఒకే అలైన్మెంట్లో ఉన్నాయి చూడండి. 4 పక్కల ఎటు చూసినా ఇదే అలైన్మెంట్, పర్ఫెక్ట్ అలైన్మెంట్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ఆలయంలోని కారిడార్స్ ప్రపంచంలోని అత్యంత పొడవైన టెంపుల్ కారిడార్స్లో ఒకటి. దాదాపు 1200కు పైగా స్తంభాలు ఇక్కడ ఉంటాయి.
ప్రతి స్తంభం పైన ఉన్న కళాఖండాలు మరియు కార్వింగ్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆలయంలో 22 తీర్థాలు కూడా ఉన్నాయి. ఆశ్చర్యకరంగా ప్రతి బావిలోనూ నీటి రుచి మరియు టెంపరేచర్ వేరువేరుగా ఉంటాయి. చాలామంది భక్తులు ఈ 22 తీర్థాల్లో స్నానం చేసిన తరువాతే స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఆలయం నిర్మాణంలో ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ అద్భుతంగా కనిపిస్తుంది. ఈ టెంపుల్ నిర్మాణానికి ఎన్నో శతాబ్దాలు పట్టిందని హిస్టరియన్స్ చెబుతూ ఉంటారు. భారీ గ్రాండ్ స్టోన్స్ను దూర ప్రాంతాల నుండి తీసుకువచ్చి నిర్మాణం చేశారని భావిస్తారు. ఆలయంలోని కారిడార్లో నిలబడి చూస్తే పిల్లర్స్ ఎండ్లెస్ లైన్లా కనిపించడం ఆప్టికల్ ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది. టెంపుల్ దగ్గరే జిగురుతాంగ అనే డ్రింక్ చాలా ఫేమస్. అక్కడే పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ని అస్సలు మిస్ అవ్వద్దు. పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి రాళ్ళు ఉన్నాయి కదా, రామసేతుకు యూజ్ చేసిన రాళ్ళు వాటర్లో తేలుతూ ఉంటాయి ఇక్కడ. ఎలా ఉందండి వీడియో? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసి హైప్ నొక్కి కొన్ని పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.